హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. చూడండి, మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నాము. లైనింగ్ బ్లౌజ్ మీకు కటింగ్ ఎలాగో ఏంటనేది చూపించాను, మెజర్మెంట్ తీసుకోవడం ఎలాగా అనేది చూపించాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి. ఇప్పుడు లైనింగ్ మనం పై పార్ట్కి అటాచ్ చేస్తున్నాం చూడండి. ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. బిగినర్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ అటాచ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అటాచ్ చేస్తున్నాం చూడండి. అలాగే మీకు బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ మొత్తం అన్నీ కూడా మనం పై భాగానికి అటాచ్ చేసుకోవాలి. ఒరిజినల్కి అటాచ్ చేయాలన్నమాట. చూడండి, మనం క్రాస్ బెల్ట్ ఎట్లా అటాచ్ చేస్తున్నాం చూడండి ఒకసారి. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అటాచ్ చేస్తున్నాం. చూడండి, మీరు ప్రతిదీ కూడా లైనింగ్ కంటే ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి. అలాగే ఇప్పుడు చూడండి, మనం నెక్ దగ్గర ఆల్రెడీ నేను రోలర్తో మార్కింగ్ చేశాను. చూడండి, ఇప్పుడు ఆ మార్కింగ్ని బట్టి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మనం కుట్టిన దానికంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాం చూడండి కుట్లు కోసం. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం అన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తాను చూడండి. మీకు ఎక్కడైనా బొసకొచ్చిందా ఏంటి, క్లాత్ ఒరిజినల్ ఎలా ఉందో, లైనింగ్ ఎలా ఉందో ఒరిజినల్ అలాగే ఈక్వల్గా ఉండాలి. ఏం కూడా ఎక్స్ట్రా ఉండకూడదు. మొత్తం అంతా చూసుకుని క్లియర్గా కట్ చేసుకోవాలి. చూసారా, మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనం డాట్స్ వేస్తున్నాం చూడండి. డాట్స్ మాత్రం చాలా క్లియర్గా చూడండి మీరు. ఫస్ట్ మనం డాట్స్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా పట్టుకుంటాం క్లాత్. చూడండి, చివరికి వచ్చేసరికి సన్నగా లాగుతాం చూడండి ఒకసారి మీరు. ఇప్పుడు చెస్ట్ పాయింట్ డాట్ వేస్తున్నాం చూడండి. అది మనకు చెస్ట్ పాయింట్ దగ్గర డాట్ 2 ఇంచెస్ ఉంటుంది ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఉసులు పట్టి దగ్గర డాట్ వేస్తున్నాం చూడండి. మనం ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు మొత్తం అన్ని మార్కింగ్ అనేది మనం కరెక్ట్గా పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా ఈజీగా అయిపోద్ది స్టిచ్చింగ్ అనేది.
చూడండి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్కి క్లాత్ తీసుకుంటున్నాం చూడండి. అంటే మనం ఇప్పుడు క్రాస్ బెల్ట్కి 2 క్లాతులు కావాలి మనకి. చూడండి ఆల్రెడీ ఒకటి మనం ఒరిజినల్కి అటాచ్ చేసాము, ఇంకా మనకి ఇంకొకటి కావాలి చూడండి. అప్పుడే మీకు స్టిఫ్గా ఉంటుంది. మీరు ప్రతిదీ కూడా క్లియర్గా చూసి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు చూసి వదిలేస్తే అయితే ఏమీ క్లాస్ అర్థం కాదు. ఖచ్చితంగా మీరు చూసినట్టు ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఏదైనా వీడియో కావాలన్నా కూడా నేను అప్లోడ్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్కి ఎట్లా అటాచ్ చేస్తున్నాం అనేది చూడండి ఒకసారి. ఆల్రెడీ మనం ఒరిజినల్ పార్ట్కి ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఒకటి అటాచ్ చేసాం, ఇప్పుడు ఇంకొకటి అటాచ్ చేస్తున్నాం చూడండి. అంటే మీకు లైనింగ్ అనేది 2 భాగాలు వచ్చి చూడండి, 2 పొరలుగా వచ్చింది. చూడండి ఇప్పుడు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలనేది కొంచెం క్లియర్గా చూడండి. చూస్తున్నారా, మనం జస్ట్ పాయింట్ డాట్ ఉంది కదా, ఆ డాట్ అనేది మనం దాంతో సమానంగా పెట్టేసి వేయకూడదు. ఆ డాట్ లోపలికి పెట్టి మీరు వేయాలి. చూడండి ఒకసారి. చూడండి ఇప్పుడు దాన్ని తిరిగేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి క్రాస్ బెల్ట్ అటాచ్ చేసాము. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి వేసుకుందాం చూడండి. చూడండి మనం ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేస్తున్నాము. ఉక్సులు పట్టికి లైనింగ్ క్లాత్ వాడతాం చూడండి. తాళ్ళు పట్టికి ఒరిజినల్ క్లాత్ వాడుతున్నాము చూడండి. చూడండి ఇప్పుడు తాళ్ళు పట్టి వైపు మీకు స్టిచ్చింగ్ ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పావించి గ్యాప్లో ఇంకో స్టిచ్ చేయాలి. చూడండి అది క్లియర్గా ఇక్కడ. అప్పుడు ఆ గ్యాప్లో మిడిల్లో మీకు తాళ్ళు వేయాలన్నమాట. చూడండి ఇప్పుడు ఇంకో స్టిచ్చింగ్ వస్తుంది. దీన్ని మనం ఇంకో స్టిచ్ చేస్తున్నాం పావించి గ్యాప్లో. అయిపోయింది తాళ్ళు పట్టి. ఇప్పుడు ఇది ఉక్సులు పట్టి వేస్తున్నాను చూడండి. చూడండి మనకి 2 కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని 2 ఈక్వల్గా వచ్చినాయా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. బిగినర్స్ కాబట్టి ఏమైనా డాట్స్ అవి కొంచెం అటు ఇటుగా వేసినా కూడా ఏదైనా కొంచెం తేడా ఉంటే మీరు సమానంగా ఈక్వల్గా చూసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఒరిజినల్కి క్లాత్కి లైనింగ్ అటాచ్ చేస్తున్నాం హ్యాండ్స్కి. మనకి హ్యాండ్స్ దగ్గర కింద పైపింగ్ వస్తుంది. మీరు ఎవ్రీడే చూసినట్టు క్లాస్ ప్రాక్టీస్ చేయండి. చూడండి మనం ఇప్పుడు నడుం పట్టీకి క్లాత్ అటాచ్ చేస్తాం చూడండి.
నడుం పట్టి ఎప్పుడూ కూడా మీరు లైనింగ్ కట్ చేసేటప్పుడు మనం నడుం పట్టిది 1 ఇంచ్ కొంతమంది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు మనం. అలా చేస్తే గనక బ్లౌజ్ మనకి నిలబడి ఉండదు, జారిపోద్ది ఫ్రంట్‌కి. సో, నడుముకి కంపల్సరీ మనం సెపరేట్‌గా క్లాత్ పట్టి ఇవ్వాల్సిందే. చూడండి మనం సెపరేట్‌గా ఇస్తున్నాం ఇక్కడ. చూడండి నడుం పట్టి ఇస్తున్నాం మనం ఇప్పుడు. అలా మనం నడుంకి పట్టి ఇస్తేనే మీకు స్టిఫ్‌గా నిలబడి ఉంటది బ్లౌజు. చాలామంది అంటారు మేడం మాకు బ్లౌజ్ కిందకి జారిపోతుంది అట్లా. మీరు నడుం పట్టి ఎప్పుడైతే ఇవ్వరో కంపల్సరీ బ్లౌజ్ అనేది జారిపోద్ది. చూడండి ఇప్పుడు మనం స్టిచ్ చేస్తున్నాం కదా, ఈ స్టిచ్చింగ్ మనం హిమ్మింగ్ అయిపోయిన తర్వాత చేతికుట్లు అయిపోయిన తర్వాత మనం ఈ స్టిచ్చింగ్ అనేది తీసేస్తాం ఈ థ్రెడ్. ఇప్పుడు ఒరిజినల్ మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కంప్లీట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం షోల్డర్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పైపింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. చూడండి మనం క్లాత్ తీసుకున్నాం. క్లాత్ ఎప్పుడు కూడా మనం క్రాస్‌గా కట్ చేసుకోవాలి పైపింగ్ ఇవ్వడానికి. మెడ ముక్కలు కంపల్సరీ మనం క్రాస్‌గా కట్ చేసుకోవాలి. చూడండి మనం క్రాస్‌గా తీసుకుంటున్నాం చూడండి. అది కంపల్సరీ 1 ఇంచ్ ఉండాలి ముక్క వెడల్పు. చూడండి ఇప్పుడు మనం ముక్క జాయిన్ చేసినప్పుడు కూడా మనం క్రాస్‌గానే పెట్టుకుంటున్నాం చూడండి ఒకసారి. మొత్తం ఆ కట్ చేసిన ముక్కలన్నీ కూడా అటాచ్ చేసేసుకోవాలి. మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేస్తున్నాం చూడండి ఇక్కడ. చూడండి ఇప్పుడు క్లాత్ లోపల మనం థ్రెడ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాం చూడండి. చూడండి పైపింగ్ థ్రెడ్ చాలా సన్నగా ఉండాలి. మీరు బిగినర్స్ కాబట్టి సింగిల్ పాదం పెట్టి కుట్టండి, స్టిచ్ చేయండి. మీకు ఇంకా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి. నేను సింగిల్ పాదంతో కూడా ఎలా వేయాలనేది మీకు ఇంకో వీడియో చేసి పెడతాను. చూడండి ఇప్పుడు హ్యాండ్స్కి పైపింగ్ ఎలా ఇస్తున్నామో చూడండి ఒకసారి. మీరు క్లియర్గా చూడండి పైపింగ్ థ్రెడ్ చాలా సన్నగా ఉండాలి. చూడండి మనకు పైపింగ్ అయిపోయింది హ్యాండ్స్కి.
చూడండి ఇప్పుడు నెక్ పైపింగ్ ఇస్తున్నాను చూడండి. మనం ఆల్రెడీ క్రాస్ తీసుకున్నాం కాబట్టి మనకు చాలా ఈజీగా తిరుగుతుంది రౌండ్ చూడండి. చూడండి ఇలా మొత్తం మనం అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం రౌండ్స్ దగ్గర మొత్తం అంతా కూడా కత్తిరితో చిన్న చిన్నగా నాట్లు పెట్టుకోవాలి. సిజర్ చివర నుంచి నాట్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కట్ అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్త. మనకు ఓన్లీ ఆ పైపింగ్ ఇచ్చే క్లాత్ జస్ట్ బ్లౌజు మనకు ఒరిజినల్ చివర కొద్దిగా కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా రౌండ్ అనేది తిరుగుతుంది చూడండి. ఫోల్డ్ అవుతుంది క్లాత్ మొత్తం. ఫోల్డ్ చేసేసి ఇంకొక స్టిచ్ చేయాలి. పైపింగ్లో ఇంకా వేరియేషన్స్ చాలా ఉన్నాయి. నేను మీకు ఒక్కొక్క వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది జస్ట్ బిగినర్స్ కాబట్టి నార్మల్గా చూపిస్తున్నాను. మీరు మాత్రం సింగిల్ పాదం మీద ట్రై చేయండి. చూడండి పైపింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్ అటాచ్ చేసేయడమే. చూడండి హ్యాండ్స్ ఎప్పుడూ కూడా మనం సెంటర్ చూసుకుని పెట్టుకోవాలి. భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూడండి లో చంక వచ్చింది, మనం ఫ్రంట్ వైపుకి రావాలి. మనం ఫ్రంట్ పార్ట్కి అలాగే హ్యాండ్ కూడా ఫ్రంట్కి వచ్చే వైపును కూడా మనం లో చంక తీసుకుంటున్నాం. చూడండి మనకి ఎప్పుడైతే కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుందో అప్పుడు స్టిచ్చింగ్ కూడా మనకి ఎప్పుడు కరెక్ట్గా వస్తుంది. మీరు ఒకసారి కాదు 4-5 సార్లు ట్రై చేస్తే తప్ప ఏది రాదు. మీరు ట్రై చేయకుండా వీడియో చూసి రావట్లేదు ఏంటి అని ఒకసారి ట్రై చేస్తే వచ్చేసేది కాదు ఇది. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, వస్తుంది కంపల్సరీ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసి పెడతాను మీకు వచ్చిన డౌట్కి. చూడండి భుజం దగ్గర కరెక్ట్గా మనం హ్యాండ్ సెంటర్లో పెడుతున్నాం. మనం ప్రతి దుక్కున కూడా కటింగ్ పెట్టుకున్నాం చూడండి. చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది.
ఒకసారి మనం మెజర్మెంట్ బ్లౌజ్తో కూడా చెక్ చేద్దాం చూడండి ఒకసారి. మనం ఆల్రెడీ రోలర్తో మార్కింగ్ పెట్టుకున్నాం, మీకు మార్కింగ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అయినా సరే లాస్ట్గా మనం ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం చూడండి జాయిన్ చేసుకునేటప్పుడు. మనం ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకున్నాం చూడండి, ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ ఉంటుంది అక్కడ. ఆర్మోల్ దగ్గర మనం మార్కింగ్ పెట్టుకున్నాం, చూడక్కర్లేదు, కానీ అయినా సరే మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుంటే బెటర్. చూడండి హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజు అన్నీ మనం చెక్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాం చూడండి. చూడండి మనకి ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనం సెకండ్ స్టిచ్ చేసేది ఆ కుట్టుకి ఈ కుట్టుకి కంపల్సరీ పావించి గ్యాప్ అనేది ఉండాలి మనకి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా టైట్ అయినప్పుడు ఒక కుట్టు తిప్పుకున్నామంటే కొంచెం లూజ్ వచ్చేలా ఉండాలి. 1 ఇంచ్ అలా పెట్టేసామంటే మనకి ఎక్కువ లూజ్ వచ్చేస్తుంది, అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ మనకి ఒక కుట్టుకి పావించి మాత్రమే గ్యాప్ ఉండాలి, అది చూసుకోండి. చూసారా ఆర్మోల్ దగ్గర మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నాం మనం. సో మన బ్లౌజ్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.